వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. ఒలింపిక్స్ నందు బ్యాడ్మింటన్ ఆటను మొదటిసారిగా 1972లో ప్రదర్శించగా అధికార ఆటగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 1976 సంవత్సరం, ఆప్షన్ 2 1980 సంవత్సరం, ఆప్షన్ 3 1988 సంవత్సరం, ఆప్షన్ 4 1992 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1992 సంవత్సరం. మరో ప్రశ్న. బ్యాడ్మింటన్ ఆట నందు డబుల్స్ కోర్ట్ వెడల్పు అడుగులలో గుర్తించండి. ఆప్షన్ 1 18 అడుగులు, ఆప్షన్ 2 20 అడుగులు, ఆప్షన్ 3 22 అడుగులు, ఆప్షన్ 4 24 అడుగులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 20 అడుగులు. మరో ప్రశ్న. బ్యాడ్మింటన్ క్రీడనందు కోర్టులోని లైన్ల మందం తెలపండి మిల్లీమీటర్స్లో. ఆప్షన్ 1 30 మిల్లీమీటర్స్, ఆప్షన్ 2 35 మిల్లీమీటర్స్, ఆప్షన్ 3 40 మిల్లీమీటర్స్, ఆప్షన్ 4 45 మిల్లీమీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 40 మిల్లీమీటర్స్. మరో ప్రశ్న. స్టాండర్డ్ బ్యాడ్మింటన్ కాక్ ఎన్ని ఈకలు ఫీదర్స్ కలిగి ఉంటాయి? ఈ ప్రశ్న డిఎస్సి 2003లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 12 ఫీదర్స్, ఆప్షన్ 2 14 ఫీదర్స్, ఆప్షన్ 3 16 ఫీదర్స్, ఆప్షన్ 4 18 ఫీదర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 16 ఫీదర్స్. మరో ప్రశ్న. ఇప్పటి వరకు జరిగిన బ్యాడ్మింటన్ ఒలింపిక్స్ నందు అత్యధిక సార్లు విజేతగా నిలిచిన దేశం ఏది? ఆప్షన్ 1 ఇంగ్లాండ్, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 ఇండోనేషియా, ఆప్షన్ 4 చైనా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 చైనా. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము అడిగిన ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.